క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, యెహోవా నీకు సమాధానమును భయపడకము అని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది భయముతోనే జీవిస్తూ ఉంటారు. ఏ క్షణమున నేను మరణిస్తానో, ఏ క్షణమున యొక్క వ్యాధి నుండి నేను మరణిస్తానని చాలా మంది భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు భయపడకమని చెప్పి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 365 రోజులు కూడా చూసినట్లయితే భయపడకమని లెక్కించబడి ఉన్నది 365 సార్లు. ఒక్క రోజులో నువ్వు భయపడకుండా జీవించాలన్నది ప్రభు యొక్క ఆశ. అదే విధంగా చాలా మంది చూసినట్లయితే దేవుడు వారితో లేని వారు చూసినట్లయితే భయముతోనే ఉంటారు. దేవుడు వారితో ఉన్నవారిని చూసినట్లయితే దేనికి కూడా భయపడరు. నీతిమంతుడు సింహం వల్లే ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అదే విధంగా ఇక మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, నువ్వేమన్నా అనారోగ్యం గుండా ఉండి భయపడుతున్నావా? లేకపోతే నాకు మరణం ఏమైనా వస్తుందేమని భయపడుతున్నావా? నాకు వీళ్ళు చెప్పి ఉన్నారు నువ్వు మరణిస్తావని చెప్పి ఉన్నారని, లేకపోతే నువ్వు భయపడుతున్నావా? నాకైతే తెలియదు. కానీ దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు సహోదరి సహోదరుడా, నువ్వు భయపడకవు. దేవుడు చెప్తున్నాడు, మరలా భయపడకమని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవా నీవు నాకు తోడే ఉండి ఆ యొక్క భయముగా ఉన్న ఆ యొక్క భయం నుంచి నన్ను తప్పించి నన్ను విడిపించండి దేవా నువ్వు మొరపెట్టినట్లయితే ఆ యొక్క భయం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీతిమంతుడు సింహంలో ఉండమని దేవుడు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కరోనా అనే ఒక వైరస్ వచ్చి ఉన్నది. ఆ యొక్క వైరస్ రాకపోయినప్పటికీ కూడా చాలా మంది ఆ యొక్క భయంతోనే మరణించి ఉన్నారు. చాలా మంది ఆ భయం ద్వారానే అనారోగ్య సమస్యలు, అదే విధంగా భయం ద్వారానే చాలా మంది మరణిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క మరణము ఆ యొక్క భయం వచ్చి వారిని ఏదో ఒక విధంగా వాళ్ళని పడగొట్టేయాలని, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆ యొక్క మరణం అనేది, ఆ యొక్క దురాత్మలు అనేది మనం ఎప్పుడైతే దేవునికి నీవు సమర్పించుకుంటావో నీ యొక్క జీవితాన్ని, దేవుడు నీకు తోడే ఉండే ఆ యొక్క భయం నుంచి, ఆ యొక్క భీతి నుంచి దేవుడు నిన్ను తప్పించి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రోజున భయపడకమని దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లకి చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌలికలుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి దేవా, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.